ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. వరంగల్ ఏడుమంబల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి మల్లేశం తెలిపిన వివరాల ప్రకారం ఉగాది పర్వదినం సందర్భంగా మార్చి 19న మార్కెట్కు సెలవు ప్రకటించారు. దీంతో పాటు మార్చి 21న రంజాన్ పండుగ, 22న ఆదివారం వారాంతపు సెలవు కూడా ఉంటుందని తెలిపారు. 20న శుక్రవారం, సోమవారం నుంచి మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. కాగజ్ నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఉగాది సందర్భంగా ఉచిత అల్పాహార కార్యక్రమం జరిగింది. మానవాళికి సేవ చేయడమే దేవునికి సేవ అనే గురునానక్ బోధనల స్ఫూర్తితో సర్వ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మున్సిపల్ చైర్పర్సన్ సహీన్ సుల్తానా పాల్గొని నిర్వాహకులను అభినందించారు. పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అల్పాహారం స్వీకరించారు. సమాజ సేవ లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని నిర్వాహకులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీ మార్కండేయ మందిరంలో పద్మశాలి కులస్తులు ప్రత్యేక పూజలు చేసి గ్రామం సుఖ సంతోషాలతో పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు నాగభూషణం, పురుషోత్తం, మ్యాక లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ స్వామినాథ్ శ్రీనివాస్ మరియు పద్మశాలి కుల బంధువులు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా మార్చి 19 శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రతి ఇంటిలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని, రైతులు, యువత, మహిళలు తమ లక్ష్యాలను చేరుకొని అభివృద్ధి పదంలో సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఉగాది పచ్చడిలాగే జీవితంలోని కష్ట సుఖాలను సమానంగా స్వీకరిస్తూ అందరూ ఐక్యతతో ఉండాలని సూచించారు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని టీఎస్యూటీఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ రాజీవ్ చౌకలో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని డిఎస్పీ వహీదుద్దీన్ ప్రారంభించారు. శీతల పానీయాలు వద్దు, ప్రకృతి పానీయాలు ముద్దు అనే సందేశాన్ని ప్రజలకు అందించారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ ప్రేమ్ కుమార్, టీఎస్యూటీఎఫ్ సభ్యులు, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా వడగండ్ల వాన ప్రజలను వణికిస్తోంది. ఐజా వడ్డేపల్లి మండలంలోని ఐజా, పరిధిపురం, వెంకటాపురం గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. పలుచోట్ల ఎదురుగాలు, ఉరుములు, మెరుపులు మెరిశాయి. కళ్ళల్లో ఆరబెట్టుకున్న మిర్చి రైతులు వర్షం నుంచి రక్షించుకున్నట్టుకు ఇబ్బంది పడ్డారు. వర్షం ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని వెంకటరమణ థియేటర్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు ఈర్ల సునీల్, అల్లూరు సాయి, ప్రేమ్ సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షిస్తూ అభిమానులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వినేష్ రెడ్డి, పోతుల ప్రవీణ్, శెట్టి రాజేష్, ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు అజీజ్, కార్యదర్శి అర్నకొండ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలయాలు ఉగాది పండుగ సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు. పట్టణంలోని రిమ్స్ సమీపంలోని మహాగణపతి ఆలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఉగాది పండుగ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మార్కెట్ జనాలతో కిటకిటలాడాయి. ఉగాది పచ్చడి తయారీకి అవసరమైన వేపపూత, మామిడికాయలు, చింతపండు, పూలు, మామిడి ఆకుల కొనుగోలుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు పట్టణవాసులు ఉత్సాహంగా సామాగ్రిని సేకరించారు. ట్రాఫిక్ పోలీసులు ప్రధాన కూడలిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి వాహనాల రద్దీని నియంత్రించారు. సంగారెడ్డి పట్టణం శివారులోని శ్రీ వెంకటాపురంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. భక్తులు జై శ్రీమన్నారాయణ అంటూ నామస్మరణ చేశారు.